న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గవర్నర్ అధికారాలపై స్పష్టత ఇస్తూ ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉంచలేరని సుప్రీంకోర్టు తెలిపింది. గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత రెండోసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవి అనుమతి ఇవ్వలేదు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బిల్లులను గవర్నర్ నిరవధికంగా నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.